హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. సండే కదండి, సో లేజీగా టిఫిన్ చేస్తామన్నమాట. అందుకనే కొద్దిగా క్లీనింగ్ చేసుకుందామని చెప్పేసి చిన్న చిన్నగా ఇద్దండి ఇక్కడ ఉన్నటువంటి డెకర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటా కూర్చున్నా. ఇక నేను కూడా వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇలాగ హాలిడే వచ్చినప్పుడు మాత్రమే ఈ డెకర్ ఐటమ్స్ అన్నీ నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మళ్ళీ ఒక 2 వీక్స్ క్లీన్ చేయకపోయినా కూడా అలాగనే నీట్గా ఉంటాయండి. ఇక సోఫా పైన కావచ్చు, లేదా దివానా పైన కావచ్చు, నేను రోజు ఊగుతుంటాను కదా ఉయ్యాల, దానిపైన కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా దులపాలండి, లేదంటే డస్ట్ అంతా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఇంకా మాప్ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటానన్నమాట. ఈ డెకర్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా 2 వీక్స్ ఒకసారి ఈ విధంగా కిందంతా క్లీన్ చేస్తుంటాను. పైన డస్ట్ అయితే ఎప్పుడన్నా ఒక్కసారి కొద్దిగా షాంపూ వేసేసుకొని వాటర్లోకి కింద ఉండేటువంటి పార్ట్ పూర్తిగా ముంచకుండా పైన మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుందండి. వాటిని అలాగే గాలికి ఆరబెట్టేసామంటే ఫ్లవర్ పార్ట్స్ పాడు కాకుండా ఉంటాయన్నమాట. బయటంతా బాగా చల్లగా ఉందండి వెదరు. ఇంకా నేను ఎడిటింగ్ చేసే టైంకి మీకు మా ఇంటి చుట్టూరా ఉండేటువంటి సరౌండింగ్ అయితే చూపిస్తా చూడండి. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. ఎవరో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి గుంత కూడా తీశారు. ఆ గుంతలోకి ఎన్ని వాటర్ వచ్చేసాయో. ఇంకా అవి ఎప్పుడు ఇంకిపోతాయో, వాళ్ళు ఎప్పుడు ఇల్లు మొదలు పెట్టాలో మీరే చెప్పండి. అన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఇంత చల్లగా ఉంది కాబట్టి మేమైతే వేడివేడిగా రాగి ముద్ద, ఆ తర్వాత వచ్చేసి టమోటా చట్నీ చేయాలని చెప్పేసి ఇదండి ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా టమోటాస్ అన్నీ కట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చాలా టేస్టీ అయినటువంటి టమోటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. టమోటాస్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీని ఈ విధంగా రెండిటిగానే కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత ఆనియను, వీటన్నిటిని ఇంకా కట్ చేయాలండి. పచ్చిమిర్చి అయితే ఇంకా నైఫ్తో అయితే కట్ చేయనండి, చేతితో తుంచి పక్కన పెట్టేసుకుంటానమాట. ఇంకా టమోటాస్ ఎలాంటివి వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బాగా పండిన టమోటాస్ అయితే తీసుకున్నాను. ఇదండి వీటన్నిటిని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ రాగి సంగటికి అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దొండి రాగి సంగటి మా సైడ్ అయితే ఇలాగనే చేస్తాము. రైస్ అయితే బాగా ఉడకాలండి. చాలా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి రాగి పిండిని అయితే వేస్తాము. ఇవి ఒక సైడ్ ఉడుకుతుండగానే ఇద్దండి ఇక్కడైతే ఇంకా పచ్చడికన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈరోజు స్కూల్కి హాలిడే కదండి, ప్రశాంతంగా ఈ విధంగా కట్ చేసుకుంటూ కూర్చున్నా. లేదంటే కింద కూర్చొని ఫాస్ట్గా కట్ చేస్తానమాట. ఫస్ట్ అన్ని ప్లేట్లకు పెట్టేసుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటాను. 8 ఇంకా మా హస్బెండ్ స్కూల్కి అయితే బయలుదేరిపోతారనమాట. ఇంకా మేము లంచ్ బాక్సెస్ అంట, టిఫిన్ తినడం అంట, చాలా హరీబరీగా ఉంటుంది మా ఇంట్లో. కాకపోతే ఇంకా ఈరోజు రిలాక్స్గా చూడండి, లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి నిదానంగా ఈ విధంగా కట్ చేసుకుంటూ, ఇంకా ఆపోజిట్లో అయితే మా హస్బెండ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు. ఇదో నేనైతే అన్నీ కట్ చేసుకున్నానండి. టమోటాస్ అన్నీ చూడండి ఇదండి ఈ విధంగా ఒక్కొక్కటి 2గా కట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్లోకి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుని ఇదండి ఈ విధంగా ఉల్టాగా టమోటాస్ పెట్టేసేయాలన్నమాట. మగ్గిన తర్వాత పైన తొక్కంతా వచ్చేస్తుందండి. బాగా చల్లారిన తర్వాత తొక్కంతా తీసేయచ్చు అనమాట. ఇదండి టమోటాస్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత తెల్లగడ్డ కొద్దిగా, ఆ తర్వాత కారం కోసం పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు వేసినాను. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా కొద్దిసేపు జస్ట్ అలాగ కదుపుతున్నాను అంతే. దాన్ని మొత్తం కదల్చడం లేదు, వాటిని కొద్దిగా అలాగ జరుపుతున్నాను. ఇంకా ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నానండి. సో అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిన వాటిని కొద్దిసేపు అలాగ చల్లారనిచ్చిన తర్వాత ఇంకా రోట్లో అయితే దంచుదాం అనుకుంటున్నాను. ఇదండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదండి తొక్కలు ఈ విధంగా వచ్చేస్తాయి. అవే ఊడి బాగా వచ్చేస్తాయండి. స్మాషర్తో కూడా స్మాష్ చేయొచ్చు. ఇంకా రోల్ ఉంది కదా అని చెప్పేసి రోల్లో ఈ విధంగా నూరుదామని చెప్పేసి కొద్దిగా జీలకర్ర తర్వాత ఉప్పు వేసుకొని ఫస్ట్ దంచేసి ఇంకా వాటిపైన తొక్కంతా తీసేస్తాను. దీంట్లోకి జీలకర్ర వేస్తున్నాను. ఇదండి ఉప్పు కూడా వేసేసి ఫస్ట్ జీలకర్ర ఉప్పుని బాగా దంచేసుకున్న తర్వాత మిగతా వాటిని అన్నిటినీ వేసుకోవాలండి. ఇదండి తొక్క ఈ విధంగా అన్నిటికీ తీసేసుకోవాలా. ఇంకా ఈ చట్నీ అయితే దోశలోకి, ఊతప్పంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దిబ్బ రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్ అంటారు మీరే టేస్ట్కి. ఇంకా ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి. ఇంకా లేట్గా చేస్తున్నా కదా బ్రేక్ఫాస్ట్, అందుకని చెప్పేసి మాకు కూడా ఇంకా ఆకలేస్తుంది. అందుకనే ఇలాగా తీసేస్తున్నాను అనమాట. ఇదండి రోట్లో ఫస్ట్ జీలకర్ర ఉప్పుని దంచుతున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఫస్ట్ దంచేసుకున్నామంటే కారం బాగా పడుతుందండి మిగతా వాటన్నిటికీ. పచ్చిమిర్చి అన్నింటినీ ఏరి ఇదండి రోట్లోకి అయితే వేస్తున్నాను చూడండి. తెల్లగడ్డ కూడా బాగా మగ్గిపోయిందండి.
ఇదండి వీటన్నిటిని వేసిన తర్వాత ఇదండి ఇలాగ దంచుకోవాలన్నమాట. ఎలాగైనా రోట్లో చేసే పచ్చళ్ళ రుచే వేరుంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వీటన్నిటిని టమోటాలు బాగా నలిగేటట్టుగా కొద్దిసేపు అలా దంచుకున్నామంటే మంచి రుచి అయితే ఉంటుందన్నమాట. ఈ పచ్చడికి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదండి, చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా కొద్దిగా వేసాను కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇదండి టమోటాలన్నీ బాగా నలిగేటట్టుగా చూసుకు ఫైనల్గా ఇదండి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, ఆ తర్వాత కొత్తిమీర రెండింటిని వేసుకొని మరీ బాగా అంతా కలిసేటట్టుగా చేసుకున్నామంటే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా రైస్ పెట్టుకొని ఈ చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇక మా కిచెన్లో రోల్ ఇక్కడ పెట్టడం వల్ల బాగా యూజ్ చేసుకుంటానండి నేనైతే. ఇంకా చిన్న చిన్న వాటిని ఎప్పుడన్నా కరెంట్ పోతుంది కదా, వాటిని కూడా ఇందులోనే దంచేసుకుంటుంటానమాట. ఇలాగ రోల్ మనకు కంఫర్ట్గా ఉన్నదనుకోండి, కరెంటుతో అవసరం కూడా ఉండదు దాదాపుగా. పచ్చళ్ళు కూడా బాగా రుచిగా ఉంటాయి కదండి. నా దగ్గర చిన్న రోల్ ఉందన్నమాట, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేటువంటి రోల్ కూడా ఉంది. కానీ దానికంటే కూడా ఎక్కువగా ఈ రోట్లోనే దంచుతుంటానండి. ఇదండి పచ్చడి అంతా బాగా దంచిన తర్వాత ఇదండి ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా ఎత్తుతున్నాను. ఇక రాగి సంగటి కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ముద్దలుగా చుట్టాలన్నమాట. మీకు చూపిస్తాను ఎలాగ చుడతాను అనేది. ఇదండి ఇలాగుంది పచ్చడి, ఎంత బాగుంటుందో టేస్ట్కి అయితే. మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా, తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఇంకా ఇదండి ఇలాగైతే ఉందన్నమాట. ఎలాగుంది మీకైతే ఇంకా చూపిస్తున్నా చూడండి. ఇదండి ఇంకా రొటీన్గా చేసేటువంటి కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలాగ రోటి పచ్చళ్ళతో రైస్తో తిన్నా లేదా రాగి సంగటితో తిన్నా, ఇంకా ఈ చట్నీ దోశలకు కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఇదండి ఇంకా రోట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా తిన్న తర్వాత రోల్ కూడా కడిగేస్తాను. ఇక్కడ రాగి సంగటికి రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తానండి. అవి బాగా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటానమాట. మెత్తగా బియ్యం ఉడికిన తర్వాత ఇదండి పిండి ఇంతైతే వేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిసేపు అలాగా లిడ్ క్లోజ్ చేసినామంటే బాగా ఉడుకుతుందనమాట పిండి. ఇక దింపేసుకున్న తర్వాత ఇదండి నా దగ్గర ఏ స్టిక్కు లేదు, పప్పు గుత్తితోనే ఆపోజిట్ సైడ్ ఇదండి ఈ విధంగా అయితే బాగా మెత్తగా చేసుకుంటానండి. ఇలా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వెన్నలాగా ఉంటుందన్నమాట. మెత్తగా నోట్లో పెట్టుకుంటానే కరిగిపోతూ ఉంటుంది రాగి సంగటి, అంత మెత్తగా చేస్తానన్నమాట. ఎంత వేడిగా ఉందో చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ అయితే ఏదైనా చేద్దామని చెప్పేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్గా రాగి సంగటి, తర్వాత చట్నీ అయితే చేశాను, టమోటా చట్నీ. ఇక మా సైడ్ అయితే నేను ఎక్కడ చూసినా రాగి సంగటి ఇలాగనే చేసుకుంటామండి. కొన్ని వీడియోస్లో ఓన్లీ రాగి పిండితోనే చేస్తుంటారనమాట, అలాగైతే నేను ఎప్పుడు చేయలేదు. ఇక ఆ టేస్ట్ కూడా నాకు అస్సలు తెలియదు అనమాట. ఇక బియ్యం బాగా ఉడికిన తర్వాత పిండి వేసుకొని ఇదండి ఈ విధంగా కలుపుకోవడమే మాకు బాగా తెలుసు. ఇంకా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ ఇలాగనే చేసేది, నాకు కూడా ఇలాగనే అలవాటు అయిపోయింది. ఇదండి ఇంత సాఫ్ట్గా ఇలాగ కలుపుకోవాలా. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా రాగి పిండితో చేసినటువంటి ఏదో ఒక రెసిపీ తింటుంటే ఇంకా లేడీస్కి అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. ఇంకా శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోయేస్తుంది కాబట్టి ఇంకా ఆ తర్వాత అయితే ఈ రాగి సంగట్లోకి చికెనో మటనో అలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వినాయక చవితి కూడా చాలా దగ్గరలో ఉంది కదండి. ఇక మా బిల్డింగ్ చుట్టూరా మీకు చూపించాను ఎలా ఉంది అనేది, ఎంత వాటర్ వచ్చాయో కదా. ఇక నిన్నైతే సాటర్డే కదండి, టెంపుల్స్కి అయితే వెళ్ళానమాట. 2 టెంపుల్స్కి వెళ్ళాను, శివాలయంకి, ఆ తర్వాత చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి. శివాలయం ఎదురుంగే మాకు పెద్ద ఏర్ అయితే ఉందండి. ఆ ఏర్లో అయితే పెన్నా వాటర్ వస్తుంటాయి అన్నమాట. ఎంత వాటర్తో ఆ ఏర్ అయితే పారుతూ ఉందండి. ఇక నేను ఒక 15 నిమిషాల పాటు ఆ ఏరు చూస్తూనే అలాగా ప్రశాంతంగా ఉండిపోయినానమాట. మాకు ఈ తాడిపత్రిలో వినాయక విగ్రహాలని చాలా చోట్ల కూర్చోబెడతారండి. ఇంక ఇలాగ వాటర్తో ఏర్లన్నీ పారుతూ ఉంటే వినాయక నిమజ్జనం రోజు వినాయకుల్ని చాలా దగ్గరలోనే, అంటే ఏరు దగ్గరగా పారుతుంటాయి కదా, అక్కడే నిమజ్జనం చేస్తారనమాట. ఇక మా ఇల్లు అయితే రోడ్డుకి దగ్గరలో ఉందండి.
వినాయక నిమజ్జనం రోజు వినాయక స్టాచ్యూస్ అన్నీ కూడా ట్రాక్టర్లో తీసుకెళ్తారనమాట. మా బిల్డింగ్ పైన నిల్చుంటే ఇంకా వెళ్ళేటివన్నీ చూస్తుంటానన్నమాట నేను. అంత హ్యాపీగా వినాయక చవితిని తర్వాత వినాయక నిమజ్జనాన్ని తాడిపత్రిలో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదోండి రాగి సంఘటన అయితే ఇంకా ఇదోండి ఇలాగైతే చుడుతుంటాను. మీరు ఇంతేనా రాగి సంగటి చేసినప్పుడల్లా ఇలాగ రౌండ్గా చుట్టుకున్న తర్వాతనే తింటారా, లేదా అలాగనే పెట్టేసుకొని తింటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఇది కొంచెం టిఫిన్ చేసేదానికే ఎంతసేపు పడుతుందో, ఇంకా పూర్వం అయితే అందరూ కూడా ఇండ్లలో రాగి సంగటంట, రొట్టెలంట ఎన్నెన్ని చేసేవాళ్ళు కదండి. ఎలా చేస్తుంటారో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నాకు ఇది కొంచెం చేసేకే ఎంత టైం పడుతూ ఉంటుందో. అందులోనూ పూర్వం అయితే ఇంకా పొయ్యిల మీద చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు స్టవ్ అవైలబిలిటీ ఉంది, వాటర్ ఎత్తుకొచ్చుకునే పని లేదు. అయినా కూడా ఎంతెంతసేపు చేస్తుంటామో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు కూడా అలాగనే అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో ఎడిటింగ్ అయితే ఈవినింగ్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ అంతా ఇలాగ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత బాగా నిద్రపోతాను. నాకు హాలిడే వస్తే మాత్రం చాలా చాలా హ్యాపీ. ఎప్పుడెప్పుడు హాలిడే వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూల్ కదండి. మాకు హాలిడే డ్యూటీసు తర్వాత నైట్ డ్యూటీస్ ఇలా ఉంటాయి. కొద్దిగా రెస్ట్లెస్సే అని చెప్పుకోవాలా. ఇక హాలిడేస్ వచ్చినాయంటే మాత్రము ప్రశాంతంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఇలా చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవడమే. మీకు కూడా ఇలాగనే పని ఉంటుందా? ఇదండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సామాన్లన్నీ కూడా మిగిలినవన్నీ కూడా సింక్లోకి వేసేసి ఈవినింగ్ అయితే క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి అలా వేస్తున్నాను. రాగి సంగట్లోకి ఇదండి మధ్యలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా టమోటా పచ్చడితో తింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బయట అంతా చల్లగా ఉంది కదా, ఇలాగ వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామంటే తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. ఇక నేను టీవీలో ఒక మంచి మూవీ చూస్తూ ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తానండి. అన్నట్టు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదండి రోల్ని అయితే నేను ఎలా క్లీన్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. రోల్ని ఎప్పుడు కూడా ఏదైనా పచ్చళ్ళు దంచుతూనే అలాగనే వదిలేయకూడదండి. కొద్దిగా వాటర్ వేసి అలా వదిలేసినామంటే బాగా నానుతుంది. ఇదండి ఇలాగా వాటర్ అంతా పక్కకు తీసేసిన తర్వాత ఒక మంచి క్లాత్తో నీట్గా తుడిచేసామంటే వెంటనే ఆరిపోతుందండి. దీనిపైన ఒక గ్రానైట్ బండ కూడా ఇచ్చారనమాట. కొద్దిగా గ్యాప్ ఉంచుతూ ఇంకా దాన్ని అయితే క్లోజ్ చేస్తాను. దానిపైన అయితే నార్మల్గా రైస్ కుక్కర్ పెడతానండి. ఇదండి ఇలాగుంది మా రోల్ అయితే. ఇదండి గ్రానైట్ బండని కొద్దిగా గ్యాప్ ఉంచుతూ ఈ విధంగా క్లోజ్ చేస్తాను. ఇలాగ గాలి లోపల పోతూ బాగా ఆరిపోతుంది అనమాట. దీనిపైన అయితే రైస్ కుక్కర్ పెడుతుంటాను ఎప్పుడు కూడా. ఇదండి ఇలాగా ఎప్పుడైనా నాకు పచ్చళ్ళు దంచుకోవాలనుకుంటే రైస్ కుక్కర్ని పక్కన పెట్టేసి ఆ బండ తీసేసి దంచేసిన తర్వాత క్లీన్ చేసేసి ఇలాగైతే నేను అరేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.